కొత్తగా పెళ్ళైన కూతురు పుట్టింటికి వచ్చి కొన్ని రోజుల తర్వాత తిరిగి అత్తారింటికి వెళ్ళేటప్పుడు తన తండ్రి కూతురుకు ఒక అగరబత్తి డబ్బాను కానుకగా ఇచ్చాడు. అది చూసిన తల్లి ముఖం చీదరించుకొని, మీ నాన్న ఎప్పుడు ఇంతే, మహా పిసినారి అంటూ లోపలికి వెళ్ళి మంచి బ్లౌజ్ పీసులు రెండు మరియు దానిపైన డబ్బులతో ఉన్న ఒక కవరును పెట్టి కూతురుకి ఇచ్చి అత్తారింటికి పంపింది. తాను కూడా ఏమి అనకుండా అత్తారింటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు అత్తారింట్లో ఉదయమే దేవుని ఇంట్లోకి వెళ్ళి దీపం పెట్టి తండ్రి ఇచ్చిన అగరబత్తిని వెలిగించింది. డబ్బలో నుండి అగరబత్తిని తీసేటప్పుడు అందులో నుంచి ఒక కాగితపు చీటి బయటపడింది. అది తీసి చూస్తే తండ్రి చేతి రాతతో రాసిన ఒక సందేశం కనిపించింది. అది చదివి తాను ఒక్కసారిగా బిక్కి బిక్కి ఏడవడం మొదలుపెట్టింది. తాను ఏడవటం చూసి ఒక్కసారిగా అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది ఏమైంది అంటూ అడగసాగారు. తాను తన చేతిలో ఉన్న చీటి అత్త చేతిలో పెట్టింది. ఆ చీటిలోని సందేశం ఇలా ఉంది: అమ్మా, నీవు పెళ్ళైన తర్వాత మొదటిసారి పుట్టింటికి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు నీ తండ్రిగా నీకు ఏమి కానుక ఇవ్వాలని చాలా ఆలోచించాను. దేవుని దయ వలన నీ మనస్సుకు తగిన భర్త, అంతఃకరణం చూపించే అత్తమామలు నీకు లభించారు. ఇప్పుడు నేను నీకు ఒక సుగంధ భరితమైన అగరబత్తి డబ్బాను నీకు కానుకగా ఇస్తున్నాను. ఇదేమిటి అని ఆశ్చర్యం కలిగింది కదూ. మీ నాన్న బాగా కంజూస్ అనుకుంటున్నావు కదూ. కాదు కాదు, మీ అమ్మ పెళ్లి తర్వాత మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు అందరినీ ఎలా కలుపుకొని పోయి ఏ విధంగా వ్యవహరించిందో నువ్వు కూడా అదే రీతిగా అందరినీ కలుపుకుపోవాలి. ఏ విధంగా అయితే అగరబత్తి కాలుతూ తాను బూడిద అయినా పర్వాలేదు తన సుగంధాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తుందో అదే విధంగా నువ్వు కూడా అందరి మన్ననాలు పొందుతూ నీ ఇంట్లో మాత్రమే కాదు, చుట్టుపక్కల ఇండ్లలో కూడా మంచి పేరు తీసుకురావాలి. ఈ నా చిన్న కానుక ఎల్లప్పుడూ నీకు గుర్తుండాలి. నీ జీవితం సాఫీగా సాగాలి. ఇది మీ నాన్న కోరిక. ఇది చదివి అత్త కళ్ళు చెమ్మగిల్లాయి. కోడలిని కౌగిలించుకొని, ఇటువంటి సంస్కారవంతమైన ఇంటి నుండి మాకు కోడలు రావడం, ఇటువంటి మంచి సంబంధికులను పొందడం నిజంగా మేము ధన్యులం.